హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఆరోగ్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న మన లేడీస్ కోసమే కదండి నేను మాట్లాడుతున్నాను. మనకు వచ్చే బడ్జెట్లో మన ఫ్యామిలీని ఎలా లీడ్ చేసుకోవాలి, ఎంత పొదుపుగా ఉంటే మనం మన ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతాము అన్న విషయాల గురించి నేను చెప్తున్నాను కదండి. అందులో భాగంగానే ఈరోజు మన పిల్లల స్నాక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. మనం ఇంట్లోనే ఉంటాం కదండి. పిల్లల కోసం మనం మంచిగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారండి, ఎక్కువ ఫోన్లకి టీవీలకి అడిక్ట్ అయిపోయారు. ఎంతసేపు ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. పిల్లలకి ఏమైనా చేసి పెడదామన్న ధ్యాస ఉండట్లేదు. అంటే కొంతమంది కోపం వస్తుందేమో నాకు తెలియదు, మాలోనే చాలామంది ఉన్నారు అట్లా. మెయిన్ మనకి మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన హస్బెండ్ ఆరోగ్యంగా ఉంటేనే కదండి, వాళ్ళు బాగుంటేనే కదా మనం కూడా ఏదైనా చేయగలుగుతాము. అట్లాంటిది వాళ్ళని నిర్లక్ష్యం చేసుకుంటూ మనం అస్తమానం టీవీలు చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి ఆరోగ్యం ఎలా వస్తుందండి? పిల్లలు ఉన్నారు, పిల్లలు వచ్చేసరికి పిల్లలకి మనం వండి పెడతాం, పొద్దుటే ఓకే అయిపోతుంది, వెళ్ళిపోతాం, ఫోన్లు పట్టుకుని కూర్చుంటాం. వాళ్ళు వచ్చే టైం కూడా మనం లెగిసి వాళ్ళ కోసం ఏమైనా చేద్దాము అన్న జాస లేకుండా ఉంటున్నారు కొంతమంది ఆడవాళ్ళు అయితే. అట్లా వద్దండి. మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం మనం కొంచెం కష్టపడాలి. మనం ఇంట్లో ఉండి చేసేది ఏముందండి, వాళ్ళ కోసమే కదా. మనం ఉన్న టైం అంతా వాళ్ళ కోసం మనం చేయాలి. మన పిల్లల కోసమే కదండి ఏది చేసినా. వాళ్ళు ఆరోగ్యంగా బాగుంటేనే కదా వాళ్ళు కూడా మంచిగా చదువుకునే ఫ్యూచర్లో మంచి ఒక స్థాయికి వెళ్ళగలుగుతారు. అట్లాంటి పిల్లల కోసం మనం ఏం చేస్తున్నామండి ఈ రోజుల్లో? ఎంతసేపు బయట దొరుకుతున్నాయి కదా, ఇంట్లో కష్టపడి వండడం అవసరమా? బయటే దొరుకుతున్నాయి, అవే కాస్ట్ పెడితే వచ్చేస్తున్నాయి కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ కాస్ట్ సంగతి పక్కన పెట్టండి, బయట ఎలాంటి ఆయిల్స్తో వండుతారు, వాళ్ళు ఎలా వండుతారు, వాళ్ళు వండే విధానం చూస్తే మనం అసలు తినలేమండి. అవి నీట్నెస్ ఉండదు, ఏది ఉండదు. వాళ్ళు ఎలా పడితే అలా చేస్తారు, ప్యాకింగ్ చేస్తారు, అవి చూసుకుని మనం తెచ్చుకుంటాం. వాటి వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది, పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కాదు. వాళ్ళు ఏ ఆయిల్స్ వాడతారో మనకు తెలియదు. అక్కడ ఒక కేజీ వచ్చి 200-300 పెట్టి మనం కొనుక్కునేదాన్ని పెడితే ఆ కేజీకి మనం పెట్టే పెట్టుబడి మనం ఇంట్లో చేసుకుంటే ఎంత ఆరోగ్యంగా పిల్లలకి మనం వండి పెట్టుకోగలుగుతామండి. ఏదైనా సరే వచ్చేసరికి పిల్లలకి స్నాక్స్ మనమే ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా వచ్చేసరికి అమ్మ ఏదో చేసింది, బయట నుంచి అంటారండి పిల్లలు, అమ్మ నువ్వేదో చేసావు, మంచి స్మెల్ వస్తుందమ్మా అనుకుంటూ వస్తారు. హ్యాపీగా చక్కగా ఫ్రెష్ అవుతారు, మనం చేసింది హ్యాపీగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. అదే మనం ఇంట్లో చేస్తే ఎంత ఆరోగ్యంగా చేస్తామంటే, ఎంత హైజెనిక్గా మనం నీట్గా మనం చేసుకుంటాం కదా, మంచి ఆయిల్ తోటి మంచిగా నీట్గా క్లీన్ చేసి చేస్తాం ఏ ఐటెం చేసినా కూడా. అట్లనే ఆ స్నాక్స్ కూడా బయట నుంచి తెప్పించొద్దండి ప్లీజ్. పిల్లలకి, మన పిల్లల ఆరోగ్యం మన చేతులారా మనం పాడు చేయొద్దు. ఈ పిచ్చి టీవీల పిచ్చిలో, ఫోన్ల పిచ్చిలో పడి ఇంటి మీద జాస వదిలేసి ఎంతసేపు బయట నుంచి తెచ్చుకుంటే అయిపోతుంది, ఆ నూనెలకి ఆ పిండిలకి పెట్టేవి బయట కూడా వస్తాయి కదా అని అనుకుంటారు. కానీ సారీ అండి, బయట ఎవరో పిలిచినట్టు అనిపించింది. అది బయటివి పెట్టొద్దండి. మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. మన పిల్లల ఆరోగ్యం, మన కుటుంబం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి నేను చెప్పింది మీరు వింటారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.